హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టీ టైం క్రిస్పీ స్నాక్ చేస్తున్నామండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నారు. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అనేది తీసుకోవచ్చు. 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ వాము, 2 స్పూన్స్ గీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. రబ్ చేసుకుంటూ బ్రెడ్ క్రమ్స్ లాగా కనిపిస్తుందండి మన పిండి. అది రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ప్లేస్ చేస్తే ముద్దలాగా రావాలి. ఇక్కడ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిలాగా కలుపుకోవాలి. పక్కకు పెట్టుకోండి. కలుపుకొని ఇంకొక 2 స్పూన్స్ గోధుమ పిండి తీసుకున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇది స్టిక్ చేయడానికి యూజ్ చేస్తాము. అనేటి ఓపెన్ కాకుండా ఉండడానికి ఇది యూజ్ చేస్తాము. కలుపుకొని పక్కకు పెట్టుకోండి. నమక్ నారియన్ ఫ్రై చేశాక వేసుకోవడానికి మసాలా కలుపుకుందాం. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ సాల్ట్, ఆమ్చూర్ పొడి కానీ చాట్ మసాలా కానీ 1/2 స్పూన్ వేసుకోండి. లేకపోతే మ్యాగీది మసాలా వేసుకోండి. చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పూరి పిండిలాగా కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని వెనుకకి అంటూ రోల్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. లడ్డులాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. పొడి పిండిలో డిప్ చేసి చెక్క పైన కానీ ఫ్లోర్ పైన కానీ పల్చగా లడ్డించుకోండి. కొంచెం పొడి పిండి పైన చల్లి పక్కకు పెట్టుకోండి ప్లేట్లో. ఇలా ఒకదాని తర్వాత ఇంకొకటి చేసి పక్కకు పెట్టుకోండి. నేను ఎలా అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్నానో అలా చేసుకోండి. ఒకవేళ మీరు మైదా పిండి యూజ్ చేసినట్టయితే ఎంత చేసినా కూడా మళ్ళీ దగ్గరకు వస్తుందండి. ఓపికతోని మెల్లగా పల్చగా చేసుకోండి, చినగకుండా. ఒకదాని తర్వాత ఒకటి లడ్డూలన్నీ రోటీలాగా చేసుకొని పల్చగా పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక రోటీ తీసుకొని ఎడ్జెస్ కట్ చేయండి. ఒక సైడ్ కట్ చేసుకోవచ్చు అండి, లేకపోతే ఒక్క సైడ్ అయినా కట్ చేసుకోవచ్చు. నేను 1 సైడ్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇందాక గోధుమ పిండి వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఎడ్జ్ సైడ్ కట్ చేసిన సైడ్ రాసుకోండి స్పూన్తోని. మెల్లగా రోల్ చేయండి. ఇంకొక సైడ్ ఎలా అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్నానో అలా మెల్లిగా రోల్ చేయండి. ప్రెస్ చేసినట్టు రోల్ చేస్తే లేయర్స్ అనేటివి రావు. రోల్ చేసి మెల్లిగా పైన ప్రెస్ చేయండి స్టిక్ అవ్వడానికి. మైదా యూజ్ చేస్తే మైదా యూజ్ చేయండి, లేకపోతే గోధుమ పిండి అయినా. రోల్ చేసి పక్కకు పెట్టుకోండి. డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. నైఫ్ ఆర్ సీజర్ యూజ్ చేయొచ్చు. బోత్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను సీజర్తో ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా కట్ చేసుకోండి. డైమండ్ షేప్ లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఒక ప్లేట్లో అన్నీ వేసుకోండి. నెక్స్ట్ నైఫ్తో ఎలా కట్ చేయాలో చూపిస్తాను. సేమ్ ఇందాక సీజర్తో ఎలా కట్ చేసుకున్నామో అలా నైఫ్తో కట్ చేసుకోండి. మరి ప్రెస్ చేయకండి. ప్రెస్ చేస్తే లేయర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ప్రెస్ చేయకుండా మెల్లగా కట్ చేసుకోండి. ఇలా అన్ని రోల్స్ కట్ చేసుకొని ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోండి. ఇవి కట్ చేసుకున్నంతలోపు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోండి. మనం కట్ చేసుకున్నంతలోపు ఇది ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక నమక్ ప్యారీ అనేటివి వేసుకొని కొంచెం ఆయిల్ పైకి అనుకుంటూ ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అయ్యాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ ఎమ్మీ ఈవినింగ్ టీ టైం స్నాక్ నమక్ ప్యారీ రెడీ. ఇది అలానే తినేయచ్చు, లేకపోతే టమాటో సాస్లో అయినా పెట్టుకొని తినొచ్చు. పిల్లలకి స్నాక్ టైంలోకి పెట్టండి బాక్స్లోకి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందాక మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి పైకి ఇలా ఎగిరేస్తుంటే మనకి అన్నిటికీ మసాలా పడుతుంది. అలానే తినేస్తాను. టమాటో సాస్లో కూడా తినొచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ బాక్స్లోకి ఇవి పెడితే కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తూ తింటారు. అదిరిపోయే నమక్ ప్యారీ రెడీ.